Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. కుమారుడు మిమ్మును స్వతంత్రునిగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. If the Son makes you free, you are free indeed. The book of John chapter 8 verses 36. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులు ప్రభుని యేసుక్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకొనిచుంటూ ఈ లోకంలో తిరుగుతూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధానమున చేరి మేము దేవుని యొక్క పిల్లలము అని అనుకొని ఇస్తున్నారేమో, పోషిస్తున్నారేమో. అయితే యేసు అనగా ఆయన రక్షకుడు, అభిషిక్తుడని దినములు తెలియచేస్తున్నవి కదా. క్రీస్తు కుమారుని యందు ఎవరైతే నిజముగా విశ్వాసం ఉంచుతారో వారు స్వతంత్రులై ఉంటారని దేవుని యొక్క మాటలు తెలియచేస్తున్నవండి. చూడండి, మనం నిజముగానే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారముగాను ఆయన యందు నిజముగా స్వతంత్రులై ఉంటామని ప్రభువైన యేసుక్రీస్తు మనందరితో అనేక విధాలుగా మాట్లాడుతుంటాడు. అలాగే ఈ లోకంలో చాలా మంది మనుష్యులు లోకం తట్టు తిరుగుతూ ఉంటారు, లోక సంబంధులుగా జీవిస్తారు. మరి ఎవరైతే దేవుని సంబంధులుగా జీవిస్తూ దేవునిని స్వతంత్రించుకుంటారో వారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. వారు పరలోకాన్ని బట్టి వారి జీవితాన్ని కొనసాగించుతారండి. కనుక మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, మనం ఎవరిని అంగీకరిస్తున్నాం, ఎవరిని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నామో పరిశీలన చేసుకోవాలి. కనుక మనమందరమును ప్రభువైన యేసుక్రీస్తునందు నిజముగా స్వతంత్రులుగా జీవించాలి అంటే ఆయన యందు విశ్వాసముంచే వారముగాను నీవు నేను మనమందరమును విశ్వాసముంచుదుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, దయగల దేవ, కృపాసత్య సంపూర్ణుడవైన మా యేసయ్య నీకు వందనములు, స్తోత్రములు. అవును ప్రవ్వా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభు. ఈ లోకంలో చాలా మంది మనుషులు లోకానుసారంగా లోక సంబంధులుగా జీవిస్తున్నారు. కానీ ఎవరు పరలోకానికి సంబంధించినవి ఎవరు పాటించటం లేదు. దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించటం లేదయ్యా. దయచేసి వారందరికీ మారు మనసును దయచేయండి. నీ రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి. కొంతమంది నిన్ను నమ్ముకున్నామని చెప్పుకొనుచు ఆనందంగా జీవిస్తూ మేము క్రీస్తు బిడ్డలమని చెప్పుకొని ఎవరైతే జీవిస్తున్నారో, సంతోషంగా ఉంటున్నారో, దయచేసి వారి హృదయాలను మార్చండి. వారిని స్వతంత్రులుగా నీ యందు నిజముగా విశ్వాసం ఉండే కృప ప్రతి ఒక్కరికి, మాకును ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని, నీ యొక్క కృపా రక్షణ మాకు తోడుగా ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.